మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ప్రతి ఆడపిల్లకు ఒక వరం లాంటిదని నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేష్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంఆర్ఓ గ్రేసుబాయ్, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజాత రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన 25 లబ్ధిదారులకు మొత్తం 25,02,900 విలువగల కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పంపిణీ చేయడం తమకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ పథకం ఒక వరం లాంటిదని, ఆడబిడ్డల పెళ్లి కోసం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం తరపున వచ్చిన ఈ నిధులను వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తుందని అన్నారు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను మంజూరు చేసినందుకు లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేష్ గౌడ్, వార్డు సభ్యుడు బాచస్వామి, జీపీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఎమ్మెల్యే చేతుల మీదుగా 4 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మిగతాది ఈరోజు నార్సింగ్ మండలంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ మన అవసరాలు, కళ్యాణ చెక్కులు అంటే అమ్మాయి పెళ్లి చేస్తే ఎన్నో అవసరాలు ఉంటాయి కాబట్టి అది ఆలోచన చేసుకొని కళ్యాణలక్ష్మి పథకం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు ₹1,00,000 ఏదానికైనా వస్తే ఆడపిల్ల పెళ్లికి వస్తే ఎన్నో అవసరాలు ఉంటాయి కాబట్టి మనకు పథకం పెట్టడం జరిగింది. అది ఈరోజు మీరు మంచిగా అది దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. రైతు వేదికలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంగా భాగంగా స్థానిక సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ మేడం గారు, అలాగే ఆర్ఏ గారు, పత్రికా విలేకరులు, అలాగే చెక్కులు అందుకోవడానికి వచ్చినటువంటి ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నార్సింగి మండలానికి 58 కళ్యాణ చెక్కులు రావడం జరిగింది. సుమారుగా 58,06,000 చిల్లర అమౌంట్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు అందరి ఆడపడుచులకు కళ్యాణ చెక్కులు అందజేయడం జరిగింది. ఈ అమౌంట్ను ఆడపడుచులందరూ బ్యాంక్ అకౌంట్లో వేసుకొని వృధా ఖర్చు చేయకుండా వాళ్ళ అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కళ్యాణలక్ష్మి చెక్కులు 158 వచ్చినాయి. 58లో మన మెదక్ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో ఇవ్వడం జరిగింది. మన మెదక్ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం చిత్రంపేటలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా చేగుంట మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. మిగిలినవి గ్రామ సర్పంచులతో ఈరోజు నార్సింగ్ మండలంలోని గ్రామానికి సంబంధించిన చెక్కులు లోకల్ సర్పంచ్ గారు, సర్పంచ్ గారు ఇప్పించడం జరిగింది.